లేడీస్ హాస్టల్లో చాలా మంది వేరే వ్యక్తులు ఆఫ్టర్నూన్ 12 దాకా 1 దాకా 2 దాకా కూడా పడుకుంటారు. వీళ్ళందరూ అవలేలుగా 14-15 గంటలు పడుకోగలరు. చాలా మందికి జస్ట్ 5-6 గంటలు పడుకుంటేనే మేలుకు వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం మాకు 14-15 గంటలు నిద్ర పడుతుందని చెప్పేసి అదేదో దేవుడిచ్చిన వరం అని చెప్పేసి చాలా గొప్పలు చెప్తారు. అది రోగం దల్లే, దేవుడిచ్చిన వరమేం కాదు. ఇలాగ 14-15 గంటలు పడుకునే వాళ్ళందరిలో ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వాటర్ ఇంటేక్ వచ్చేసి less than 2 liters ఉంటుంది. యూజువల్ గా వాటర్ ఎక్కువ తాగే వాళ్ళల్లో జస్ట్ 7-8 గంటలు పడుకున్న వెంటనే టాయిలెట్ నిద్ర లేపేస్తుంది మార్నింగ్. కానీ 14-15 గంటలు పడుకునే బ్యాచ్ అందరూ కూడా less than 2 liters వాటర్ తాగుతారు కాబట్టి వాళ్ళకి ఆఫ్టర్నూన్ 12 దాకా 1 దాకా కూడా టాయిలెట్ రావు. సో ఇంక వాళ్ళు నిద్ర ఎందుకు లేస్తారు? వాళ్ళ బాడీ ఎల్లవెల్లా డీహైడ్రేషన్ మోడ్ లోనే ఉంటుంది. వాళ్ళ బాడీ ఎప్పుడు డిహైడ్రేషన్ మోడ్ లో ఉండటం వల్ల వాళ్ళ బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై చాలా తక్కువ జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ వేకప్ సిగ్నల్స్ చాలా స్లోగా ఉంటాయి. ఇంకొంతమందిలో ఐరన్ గానీ B12 గానీ విటమిన్ D డెఫిషియన్సీస్ ఉండటం వల్ల కూడా వాళ్ళ బ్రెయిన్ కి ఆక్సిజన్ అనేది చాలా తక్కువ సప్లై అవుతుంది. వాళ్ళ బాడీలో థైరాయిడ్ హార్మోన్ T3 లోగా ఉన్నప్పుడు కూడా బాడీ సఫిషియెంట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయలేక ఎలాగో నీ దగ్గర సఫిషియెంట్ ఎనర్జీ లేదు కదా, నువ్వు మేల్కొని ఇప్పుడు పీకేది ఏముంది రావచ్చు పడుకో అంటది. కొంతమంది బాడీలో లో బీపీ టెండెన్సీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం సరిగ్గా లేక వాళ్ళ బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ చాలా స్లోగా ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ వేకప్ హార్మోన్స్ అసలు రిలీజ్ అవ్వు. సో నేను చెప్పేది ఏంటంటే మధ్యాహ్నం 12 దాకా 1 దాకా పడుకోవటం అనేది మీకు దేవుడు ఇచ్చిన వరం కాదు, నీకున్న రోగం. నీకు ఈ ప్రాబ్లం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల, వాటర్ తక్కువ తాగటం వల్ల వచ్చిందని గ్రహించి కొంచెం సిగ్గుపడు.